హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. రోజు రోజుకి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దారుణంగా మారుతుంది. అక్కడ ఉన్న ఇస్లామిక్ రాడికల్స్ హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అయితే ఇలాంటి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు భారత ప్రభుత్వం అఫీషియల్గా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కాపాడడానికి ఏదైనా చేయాలి, వీలైతే మన ఆర్మీనైనా పంపాలి అని కోరుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కాపాడాలని కోరుకుంటున్నారు. మొహమ్మద్ యూనస్ అమెరికా పెంచుకున్న పెంపుడు జంతువు లాంటివాడు. ప్రజెంట్ అమెరికాని నడిపిస్తుంది జో బైడెన్ గవర్నమెంట్. పేరుకు జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్, కానీ ఆ పూర్తి దేశాన్ని నడిపించేది డీప్ స్టేట్. అంటే వేరే వ్యక్తులు ఇతని వెనకాల ఉండి ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళు మన ఇండియాని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇండియాకు ఎంతో సన్నిహితంగా ఉండే బంగ్లాదేశ్ గత ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాను బలవంతంగా ఆ దేశం నుండి పారిపోయేలా చేసి ఈ జోకర్ గారిని బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని చేశారు. వీడు బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రధాని అయినప్పటి నుంచి ఇండియాని టార్గెట్ చేస్తూ వచ్చాడు. బహుశా వీడి ఓనర్లు ఇలాగే చేయమని చెప్పారు కావచ్చు. అమెరికా మన ఇండియాని నష్టపరచడానికి అనేక విధాలుగా ట్రై చేసింది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది అదానీ కంపెనీ. ఈ బంగ్లాదేశ్ దగ్గర వాళ్ళు వాడే ఎలక్ట్రిసిటీకి కట్టడానికి కూడా డబ్బులు లేవు. దాంతో అదానీ కంపెనీ ఆ దేశానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం ఆపేసింది. అది జరిగిన కొన్ని రోజుల్లోనే అదానీ పైన అమెరికాలోని కొన్ని ఏజెన్సీలు అదానీ అవినీతిపరుడు, భారతదేశంలో లంచం ఇచ్చాడు అన్నట్టుగా ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి అదానీ స్టాక్ ప్రైజెస్ అన్నీ పడిపోయేలా చేసి అతనికి నష్టం తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ రీసెంట్గా అదానీ ఎక్కడా అవినీతి చేయలేదు, చేసినట్టుగా ఎటువంటి ప్రూఫ్స్ లేవని అమెరికన్ కోర్టే చెప్పింది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదానీని టార్గెట్ చేస్తే మన దేశానికి నష్టం ఎలా వస్తుంది అని. ప్రెజెంట్ అదానీ మన దేశంలో ఉన్న ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఇతని బిజినెస్లో ఎఫెక్ట్ అయితే ఇండైరెక్ట్గా మన ఇండియన్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్లాన్తోనే విదేశాల్లో ఉన్న చాలా శక్తులు అదానీని టార్గెట్ చేస్తున్నాయి. కొంతమంది రాజకీయ నిపుణులు చెప్పేది ఏంటంటే అదానీ బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం ఆపేశారు కాబట్టే అతన్ని అమెరికా టార్గెట్ చేసింది అని. ఈ అమెరికన్ డీప్ స్టేట్ అండ్ యూనస్ గాడు అదానీ ద్వారా ఇండియాని నష్టపరచాలని చూశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు బంగ్లాదేశ్లోని హిందువులను ఇంతకు ముందు కంటే ఎక్కువగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పుకోవడానికి మన ఇండియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీ. మిలిటరీ విషయంలో కూడా మన దేశం టాప్ 5లో ఉంటుంది. కానీ అంత ఉండి పక్కనే ఉన్న మన హిందువుల్ని కాపాడలేనప్పుడు ఎంత పవర్ ఉంటే మాత్రం ఏం లాభం? మన దేశంలోని ఒక రాష్ట్రమంతా కూడా ఉండని ఈ దేశం నుండి హిందువుల్ని కాపాడలేకపోవడం నిజంగా మనకు సిగ్గుచేటు. ఇస్కాన్ సంస్థల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇస్కాన్కి ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు ప్రజలకి మంచి చేయడం తప్ప ఎప్పుడూ చెడు చేయలేదు. ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ఉదాహరణకి కరువు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకేమైనా విపత్కర పరిస్థితులు వచ్చినా వీళ్ళు ముందుండి ప్రజలకు హెల్ప్ చేస్తారు. కులం మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో వరదలు వచ్చినప్పుడు కూడా వేల మంది ఈ ఇస్కాన్ వాళ్ళు ఫుడ్ని సప్లై చేశారు. కానీ ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగే విశ్వాసం లేని దేశం. వీళ్ళు సహాయం చేసిన చేతినే నరికే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అయితే బంగ్లాదేశ్లోని ఇస్కాన్ చీఫ్ అయిన చిన్మయ్ దాస్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? ఇతను ఆ దేశంలో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని ఖండించినందుకు, హిందువుల తరపున నిలబడి పోరాడినందుకు. ఆ దేశంలో ఉన్న ఇస్లామిక్ రాడికల్స్ హిందువులని టార్గెట్ చేసి చంపుతుంటే అక్కడి ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ కానీ ఎవరిని ఏమీ అనట్లేదు. కానీ అక్కడ హిందువులు తమని తాము కాపాడుకుంటున్నప్పటికీ వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళని రీజన్ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇతని పైన వేసిన కేసు కూడా చాలా ఫన్నీగా ఉంది. ఇతన్ని దేశద్రోహం కింద అరెస్ట్ చేశారు. అది ఎలా అంటే, ఇస్కాన్లో బంగ్లాదేశ్ జెండా పైన వేరే రిలీజియన్ జెండాను
పెట్టారంట. అందుకని అది దేశాన్ని అవమానించినట్టు కాబట్టి ఇతన్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఈ చిన్మయ్ దాస్ బంగ్లాదేశ్ జెండాను అవమానించినట్టుగా ఎక్కడా ప్రూఫ్స్ లేవు. అది కేవలం అతన్ని అరెస్ట్ చేసేందుకు, అది కూడా కావాలని ఒక సివియర్ సెక్షన్ కింద అరెస్ట్ చేసేందుకు ఇలాంటి నకిలీ డ్రామాలు చేశారు. ఈ అమెరికన్ కీలుబొమ్మ అయిన మొహమ్మద్ యూనస్ ఈవెన్ ఈ బంగ్లాదేశ్లో ఉన్న కోర్టులు కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిన్మయ్ దాస్ దేశద్రోహం చేసినట్టుగా ఎటువంటి ప్రూఫ్స్ లేకున్నప్పటికీ అతనికి బెయిల్ ప్రొవైడ్ చేయడం లేదు. దారుణమైన విషయం ఏంటంటే ఈ చిన్మయ్ దాస్ తరపున పోరాడుతున్న ఒక లాయర్ని కూడా అక్కడి రాడికల్స్ టార్గెట్ చేసి అంతం చేశారు. అంటే ఈ బంగ్లాదేశ్లో హిందువుల తరపున ఎవరు మాట్లాడినా, హిందువులను ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే పీస్ఫుల్గా ఉన్న హిందువులని రెచ్చగొట్టింది అక్కడ రాడికల్స్. అంతేకాకుండా అక్కడ కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ హిందువుల ఇళ్లపైన దాడి చేశారు. ఆ తర్వాత హిందువుల టెంపుల్స్ని ధ్వంసం చేశారు. అలాగే కొంతమంది హిందూ లీడర్స్ని టార్గెట్ చేసి అంతం చేశారు. దాంతో ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి హిందువులంతా ఏకమై ర్యాలీ చేస్తుంటే అలాంటి ర్యాలీ పైన బంగ్లాదేశ్ పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కడి గవర్నమెంట్ కావాలని హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన ఈ లెవెల్లో దాడులు ఎప్పుడైనా జరిగాయా? ఇస్లామిక్ దేశాల్లో వేరే మతాల వాళ్ళు అంత సేఫ్గా ఉండరు. షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా అక్కడ హిందువులపైన దాడులు జరిగేవి, కానీ ఇప్పుడు జరుగుతున్నంత సివియర్గా జరిగేవి కావు. ఇలాంటి ఏ ఇన్సిడెంట్స్ జరిగినా షేక్ హసీనా వెంటనే యాక్షన్ తీసుకునేది, రాడికల్స్ని శిక్షించేది. దాంతో అందరూ కంట్రోల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి హిందువుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్లో ఉన్న అన్ని మేజర్ హిందూ టెంపుల్స్ పైన అటాక్స్ జరిగాయి. హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఎవరు ఖండించినా అలాంటి వాళ్ళపైన ఈ మహమ్మద్ గవర్నమెంట్ కేసులు పెడుతుంది. షేక్ హసీనా ప్రభుత్వంలో ఫారెన్ మినిస్టర్గా ఉన్న హాసన్ మహమ్మద్ హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించారు. అలా చేసినందుకు అతని పైన దాదాపు 12 ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే ఈ మహమ్మద్ యూనస్ రీసెంట్గా అల్ జజీరా అనే ఒక ఇస్లామిక్ ప్రాపగండా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మీ దేశంలో హిందువులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయని అడిగితే వీడు చెప్తాడు, మా దేశంలో అసలు ఎటువంటి దాడులు జరగడం లేదు, అంతా పీస్ఫుల్గా ఉంది, ఇది కేవలం ఇండియా చేస్తున్న ప్రాపగండా అని చెప్తున్నాడు. ఈ ముసలుడు ఈ వయసులో ఇంటర్నేషనల్ మీడియా స్టేజ్ పైన కూర్చొని ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడు. జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ చేసినా వాళ్ళ దేశంలో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోస్ వీడి కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అయినా కూడా వీడు కావాలనే అబద్ధం చెప్తున్నాడు. దీపావళి సమయంలో హిందువులు నవరాత్రి పూజలు చేస్తారు, దుర్గాదేవిని ఘనంగా పూజిస్తారు. ఇలాంటివి బంగ్లాదేశ్లో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈసారి అక్కడి హిందువులు దుర్గా పూజను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఇస్లామిక్ రాడికల్స్ మీరు బయట ఓపెన్గా దుర్గా పూజను సెలబ్రేట్ చేయడానికి వీలు లేదు, మీరు అలా చేస్తే మీ పైన అటాక్ చేస్తామని బెదిరించారు. దారుణం ఏంటంటే అక్కడ హిందువులు భయపడి ఎప్పటిలా కాకుండా ఒక చిన్న ప్లేస్లో దుర్గా పూజను సెలబ్రేట్ చేస్తుంటే కొంతమంది రాడికల్స్ ఇస్లామిస్టులు అక్కడికి వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి మీరంతా హిందూ మతాన్ని వదిలేసి మా మతంలోకి వచ్చేయండి, మీరు చేస్తుంది తప్పు అన్నట్టుగా అక్కడ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి, మన దేశంలో హిందువులు ఇతర మతస్థుల సభలోకి వెళ్ళి మీరంతా మీ మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి చేరండి అని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? హిందూస్ ర్యాలీస్ కొన్నిసార్లు వేరే మతం ప్రదేశాల్లోకి వెళ్తేనే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. కానీ ఈ బంగ్లాదేశ్లో మాత్రం హిందూ సెలబ్రేషన్స్లోకి ఈ ముస్లిమ్స్ ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళని మీ మతం మార్చుకోండి అని బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. అలా చేసిన వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఇంకో ప్రాంతంలో అయితే దుర్గా పూజ నడుస్తున్నప్పుడు ఒక రాడికల్ పెట్రోల్ బాంబుని అక్కడ ఉన్న హిందూ క్రౌడ్ పైన విసిరేశాడు. ఇంకో ప్లేసులో ఒకడు కత్తి పట్టుకొని హిందూ మందిరంలోకి వెళ్ళి దాదాపు 5గురిని పొడిచేందుకు ట్రై చేస్తూ వాళ్ళపైన దాడి చేశాడు. నేను ఇక్కడ కేవలం రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. హిందువులపైన ఇలాంటి అటాక్లు ఆ దేశంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశంలో సాధారణ ప్రజలు కూడా ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అక్కడి యువకులు తమకు పాఠాలు చెప్పే టీచర్స్ని కూడా వదలట్లేదు.
ఆ దేశంలో టీచర్స్గా పనిచేస్తున్న హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళని కొట్టి బలవంతంగా రిజైన్ చేయిస్తున్నారు. రీసెంట్గానే ఒక ఇస్లామిక్ గ్రూప్ చిట్టాగంగ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హిందూ ప్రొఫెసర్ పైన దాడి చేశారు. రీతు చక్రవర్తి అనే ఒక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా కన్వర్ట్ చేశారు. ఇలా 1-2 కాదు, వందల ఇన్సిడెంట్లు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మద్ యూనస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేయడం మొదలు పెడితే ఈ వీడియో డ్యూరేషన్ 5 నుండి 6 గంటలు వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.